అయితే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో తెలియదు కానీ నేను కామెడీ చేస్తే 100% కన్ఫ్యూజన్ ఉంటుంది అంటున్నాడు వెంకీ. మరి ఆ కన్ఫ్యూజన్ కామెడీ ఏంటి చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. ఎందుకు కొట్టావే? గోరింటాకు పండలేదు. గోరింటాకు పండపోతే మొగుని కొడతావా? పెద్దలు ఏమన్నారు? గోరింటాకు పండితే మంచి మొగుడు అన్నారు. నాకేమో సగమే పండింది గోరింటాకు, ఇంకా సగం ఏడబండింది. ఓ పిచ్చిదానా, ఇగో గోరింటాకు నా దగ్గర సగం, నీ దగ్గర సగం, సగం సగం ఫుల్ ఎరుపు. నీ లెక్కన్నమాట. ఇంత అనుమానం ఉన్నదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నావే? మీ అమ్మ నాయన ఏమన్నారు తెలుసా? పిల్లగాడి కాస్తంత సిగ్గు అన్నారు. పిల్లల కన్నాన్ని కూడా సిగ్గు అనుకోలేదమ్మా. పుట్టింటికి వెళ్ళిందని మళ్ళీ ఎందుకు వచ్చినవే? పుట్టింటికి పోతే నా పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. లక్షలు పోసుకొని నేను చేసుకున్నా ఎందుకు మరి? అందుకే ఇక్కడికి వచ్చిన. అంటే నేను నీకు పనున్నా? అయ్యో నేను అంత మాట అన్నా నేను. దూరం ఉండు. ఎందుకే దూరం పెడుతున్నావు? ప్రమాదమైన వస్తువులను ముట్టుకోవద్దని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు నాకు. కొన్నాళ్ళు సరేపా, ఇంట్లో పనులు చూసుకుందాం దా. చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. నమస్కారం అండి. కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము. మా కొత్త భార్య. అవును, నీకు పెళ్లికి ముందు బాగుందా పెళ్ళైన తర్వాత బాగుందానే? పెళ్ళైన తర్వాత బాగుందండి. ఎందుకు బంగారం? అంటే పెళ్లిగా ముందు ఎవరితో మాట్లాడితే ఊరి చివరికి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఆఫీసు బంగారం వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అంటే పాలోడు కూరగాయలోడు అండి. క్లారిటీగా చెప్పు, వాళ్ళు వేరే అనుకుంటారు. ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. నేను ఆఫీస్ లో దేన్నో తీసుకొని సినిమా పోయారంట. అంటే నేను ఎలా కనిపిస్తాను? ఒక్క నిమిషం బంగారం, ఈ మధ్య సినిమాలు ఎలా ఉన్నాయండి? ఫ్యామిలీస్ తో చూసేటట్టు లేవు. అందుకే దాన్ని తీసుకొని వెళ్ళానే. అవును, నీకెట్లా తెలిసింది ఈ విషయం? నేను కూడా ఇంకొని తీసుకొని వెళ్ళాలి. అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు ఏవి ఫ్యామిలీతో చూసేటట్టు ఉన్నాయండి. అదే అక్కడ ఆయన ఏం చేస్తున్నారని చూడ్డానికి మీరు వెళ్ళారు. సర్లే గానీ ఇదిగో ఆఫీస్కి వెళ్తున్నాను, ఒంటరిగా ఉంటావు, జాగ్రత్త. ఒంటరిగా ఎందుకుంటే జంటగానే ఉంటా. ఏంటి అంటే మీ ఊహల్లో మీకు జంటగా ఉంటానండి. ఈ రోజుగా ఆఫీస్కి వెళ్ళి నీ మాటతో కడుపు నిండి లోపలికి వెళ్ళి కాఫీ పట్టరా. సరేనండి. మర్చిపోయాడు ఇంటర్వ్యూ ఎట్లా ఇంకా. వీడి దరిద్రమైన ముఖం చూసా, ఇవాళ ఎన్ని అనర్థాలు జరుగుతాయి ఏంటో. చిచ్చి పోయి దరిద్రుడితో మాట్లాడుతున్నాడండి. ఒరే సుబ్బారావు బయటికి వినబడుతుంది. రే సుబ్బారావుగా బోరే గిరే అంటే బాగోదు చెప్తున్నా. మేడం వీడు చిన్నప్పటి నుంచి వీడంటే పడదండి. కర్మకాల ఆడి పేరు సుబ్బారావే, నా పేరు సుబ్బారావే. సుబ్బారావు గారు ఆగండి. ఏంట్రా సుబ్బారావు? అదే చెప్తున్నాను సుబ్బారావు. నేనరా సుబ్బారావు. నా ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళింటికి, వాళ్ళింటికి వెళ్ళాలి నా ఇంటికి వస్తున్నారు. మా ఇంటిని. అవును, ఎవరింటికి ఎవరెవరు వస్తారో మీకు తెలియదా మేడం? ఆడి వల్ల ఎంత న్యూసెన్స్ అర్థమై ఉంటుంది మీకు. మీ నెంబర్లు తెచ్చాను. మీ నెంబర్ ఎంత? నా ఇంటి నెంబర్ 6. ఇదిగో 6. సుబ్బారావు మీ నెంబర్ ఎంత? 9. నా నెంబర్ 9. ఇగో 9. రే 6 ఇచ్చావేంట్రా? ఒరే మీలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలా కాదు. ఇది మీ నెంబర్ ఎంత? 9. ఇదిగో ఇంకో నీ నెంబర్ ఎంత? 6. ఇదిగో 6. మీకు ఎత్తండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను పెడతాను, మీరు వెళ్ళండి. ఈ సుబ్బారావు గారి నెంబర్ అండి 6. ఈ సుబ్బారావు గారి నెంబరు 9. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండండి, ఇంత చక్కగా స్కిప్ చేసుకోవచ్చు. 9, 6. సుబ్బారావు పోస్టా ఏమొచ్చింది? మనీ ఆర్డర్ వచ్చిందండి. నాకు మనీ ఆర్డర్ పంపే ఏదేవాడు ఉన్నాడండి. మామండి. మా మామ వాడు ఎప్పుడు చచ్చిపోయినా. సే హరిత, ఏమండి నీకు ఎంతమంది డాడీసే? ఏమండి ఒక్కడేనండి. మరి మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఆయన ఎప్పుడు చనిపోయాడు కదండి. మరి మనీ ఆర్డర్ 1,00,000 అంటే నాకు అర్థమైంది. సార్ మీరే పంపారు కదా దానికి? అవునా? కాదనండి, ఎవరు పంపారు? నిజంగా ఎవరు పంపారు? ఎప్పటికి న్యూసెన్స్. ఎందుకు భార్యను పట్టుకొని అలా కొడుతున్నావు? చూడండి సార్, మా మామ ఎప్పుడు చచ్చిపోయాడు. ఎవడో నాకు 1,00,000 రూపాయలు పంపించాడండి. ఇదేమో కాదంటుంది. చెప్పు ఎవడు పంపించాడు? 1,00,000 రూపాయలు ఎప్పుడో పంపించండి. వీటి సంగతి చెప్ప. భార్య భర్తలు కొట్టుకుంటారా అండి చిన్న పరిష్కారానికి? ఇదే లేదు, భార్య భర్తలు కొట్టు ఏముంది? అయిపోయింది, సింపుల్. ఏమండి అదే మీ ప్రమోషన్ కోసం మా నాన్న డబ్బులు అడిగారు కదా, ఆయనకు మనీ ఆర్డర్ చేసిర్రంట. వస్తే జర చూసుకోండి. తప్పులు
పోస్ట్ వచ్చింది 6 నంబర్ కి. 6 నెంబర్ నాదిరా. రే నీ నెంబర్ మారితే 1,00,000 రూపాయలు తీసుకునేవాడిని కదరా. నీ నెంబర్ నువ్వు తీసుకో, నాకెందుకు? సుబ్బారావులు ఏంటండి నెంబర్లు మార్చేసుకున్నారు? ఈ టీం లీడర్లు ఎలా అయ్యారండి? ఇక్కడ ఈ సుబ్బారావు గారి నెంబరు 6, ఈ సుబ్బారావు గారి నెంబరు 9. ఇప్పుడు క్లారిటీ ఉంది, ఇప్పుడు హ్యాపీగా స్కిట్ చేసుకోవచ్చు. 9వ నెంబర్ సుబ్బారావు గారు మన బాస్కి 5 లక్షలు ఇవ్వాలి, మన దగ్గర వసూలు చేయమని చెప్పాడు. నేను వెళ్ళి మర్యాదగా మాట్లాడి వసూలు చేస్తా. వాడు ఎక్కువ తక్కువ చేస్తే మేము పిలుస్తా, బండి మక్కలు ఇరవడం రండి. అప్పుడు ఓకే, ఉండండి. సుబ్బారావు 9వ నెంబర్ సుబ్బారావు నువ్వేనా? నాకు తెలిసి ఏవో చెక్కో డబ్బులో ఏదో వచ్చుంటది. నేనే సుబ్బారావు. మా బాస్కి 5 లక్షలు ఇవ్వాలంటగా. 5 లక్షలు ఎక్కడి? డబ్బులు ఎవరయ్యాయి? డబ్బులు ఎక్కడియా? 5 లక్షలు ఏంటి? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? వీడి ఇంట్లో మక్కలు ఇరగొట్టండి రా. ఆగుంటానికి దండం పెడితే కాలు మొక్కుతా. మీ ఆయన మా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడండి. అవును, నేను తీసుకోలేదు, అమ్మతోడు. డబ్బులు ఇస్తావా నీ నగలిస్తావా? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎడితే ఇవి నా నగలు తీసుకోండి. చెప్పు వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ ఆఫ్ లొల్లీస్? 5 లక్షలు అప్పు చేసి నా పొడుగు దానికి ఇచ్చిండు. 5 లక్షలు అప్పు తీసుకొని ఎవరికో ఇచ్చాడంట. ఆయన వదిన, మా ఆయన కష్టపడింది 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వడం, అంతా నాకే ఇస్తాడు. చూసినావు? లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏమయ్యా సిగ్గు లేదు అప్పు చేయడానికి? నెంబర్ లేరా మారే? మార్చావా? నాకేం తెలుసురా, నువ్వు దేశం మొత్తం అప్పులు తీసుకొచ్చి నా మీద వేస్తావని. అందుకే నీ 6 నేను పెడతా, నా 9 నువ్వు పెట్టు. రాడి అంతే, ఎవరిది వాళ్ళకే ఉండాలి. పడుకోండిగా. వస్తే రావే అర్థ పడుకుందాం. నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని ప్రేమించానండి. కాకపోతే అమ్మాయికి పెళ్లి అయిపోయిందండి. అఫ్ కోర్స్ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం తప్పే, కానీ ఏం చేద్దాం మేడం, ఆ అమ్మాయిని వాళ్ళ ఆయన బాగా కష్టాలు పెడుతున్నాడు. వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పింది, అందుకే వచ్చాను. హౌస్ నెంబర్ 9, అమ్మాయి పేరు హరిత. డార్లింగ్ దా మనం వెళ్ళిపోదాం. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ప్రేమించుకొని మన ఇద్దరం పెళ్లి చేసుకుని 2-3 పిల్లల్ని కన్నాం. ఏంద్రా నువ్వు గిస్వాడి కథలు పడుతున్నావు? అసలు నిన్న నాలే ఎవడే ఆడో నువ్వు. హరిత నువ్వేనా? అవును. మరి నువ్వే కదా నన్ను రమ్మని చెప్పింది మా ఆయన ప్రేమించి. అంటే నన్ను ఊరంతా బదనాం చేసి. ఏమైందండి? ఏమో తెలియదండి, గాడు ఎవడో నాకు తెలియదు. నాకు చాటింగ్ చేసిండంట. దేనిలో చేశాడు? ఇన్స్టాలా. పేరేంటి? కిరణ్. అమ్మో, ఆ కిరణ్ ఈడేనా? ఏరా మొన్న 3000 పంపిస్తానని నువ్వు? నేను 3000 నీకే తెలుసు అండి. అది అదే చెప్పింది. అలాంటి వైఫ్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అర్థమైందా? అందరూ నాలా నిప్పులా ఉండరు అన్నయ్య గారు. ఉండరు బంగారం, లోపలికి వెళ్ళు. అందుకే నీకు ఇల్లు వాస్తు బారాలి. ఎక్కడ పోయిందో చూసుకో ఇల్లు వాస్తు. ఈ నెంబర్ వల్ల నా లైఫే నాశనమైంది. నాకు ఈ ఇల్లు వద్దు, ఈ నెంబర్ వద్దు. ఈ బోర్డు వల్ల, ఈ ఇల్లు వల్ల ఆడి పిల్ల దగ్గరకు వచ్చేది, నా పిల్ల దగ్గరకు వచ్చి నా పిల్లని నేను అర్థం చేసుకోలేకపోయా. సుబ్బారావు, నాకు ఈ ఇల్లు వద్దు, ఇది ఏమద్దు, ఇక నేను వెళ్ళిపోతా. కృష్ణ భగవాన్ సార్. వెంకీ మంకీ కన్ఫ్యూజన్ బాగా చేశారు సుబ్బారావు గారు, ఇద్దరు సుబ్బారావు గారు అందరూ బాగా చేశారు. ఇంద్రజ మ్యామ్. చాలా బాగుంది. కన్ఫ్యూషన్ స్కిట్ లో కొత్త కొత్తగా ఇలాంటి ఆలోచనలు ఎలా పుడుతున్నాయో మీకు. బాగుందండి, అలా ఆలోచించడమే కష్టం. వెరీ గుడ్.